హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో సింపుల్గా ఎగ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు, ఇప్పటి వరకు ఎప్పుడు ఆమ్లెట్ చేయని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునేలాగా చెప్పేస్తాను. మీరు కూడా ప్రొసీజర్ చూసి ట్రై చేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ తప్పకుండా చెప్పండి. ట్రై చేయండి ఒకసారి మర్చిపోకుండా. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఆనియన్స్ మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ వేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ని కూడా ఈ విధంగా పగలగొట్టి మొత్తం వేసేసుకోండి. ఇందులో ఇలా ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా బీట్ చేయాలండి. మనకు వీలైనంతగా బాగా బీట్ చేయండి. ఇలా విస్కర్ వస్తుంది కదండి, విస్కర్తో అయినా బీట్ చేయండి, లేదా స్పూన్తో అయినా ఇలా మనం ఫోర్క్తో చేసుకున్నా సరిపోతుంది. అంటే మనం ఎంత బాగా ఇలా బీట్ చేస్తే మనకు అంటే ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్, చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మన ఊరికే జస్ట్ ఒకసారి మిక్స్ చేయడం కంటే ఇలా దాదాపు ఒక 5 మినిట్స్ పాటు ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ విధంగా నేను ఒక 5 మినిట్స్ పాటు ఇలా బీట్ చేశానండి. కొంచెం ఇలా మనకు బబుల్స్ వస్తాయి, అప్పటి వరకు ఇలా బీట్ చేసుకోవాలి బాగా. చూడండి, ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ రాసుకోండి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలండి. మనం ఇలా పచ్చి నూనె పైన వేయకూడదు. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆమ్లెట్ మిక్చర్ మొత్తాన్ని వేసేసుకుందాము. మీరు కావాలంటే 2 ఆమ్లెట్స్కి అయినా వేసుకోండి. నేను ఇక్కడ ఒకటే వచ్చేలాగా వేసేస్తున్నాను అనమాట పెద్దగా. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఒక సైడ్ టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత బాగా కుక్ అయిపోయిన తర్వాత సపరేట్ చేసేసుకుంటే మన ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. చూడండి, ఫ్లఫీగా వచ్చింది. ఇలా మొత్తం అంతా ఒకటేసారి వేసేసుకుంటే ఇలా పెద్దగా వస్తుందండి ఫ్లఫీగా. లేదనుకుంటే మీరు చిన్నగా 2-3 అయినా వేసేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి, మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఒకవేళ రెసిపీస్ కనుక మీకు యూజ్ అయ్యి ఛానల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.